Hi guys, welcome to my channel. Today my topic is Newton's law of cooling. Okay, basically ఈ Newton's law of cooling కి ఫార్ములా ఉంది. theta is equal to theta naught plus c into e power minus kt. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనం టైం t కనుక్కుంటాం, టెంపరేచర్ తీటా కనుక్కుంటాం. టైం t, టెంపరేచర్ తీటా కనుక్కుంటాం. ఓకే, ఈ వీడియోలో నేను ఈ ఫార్ములా బేస్ చేసుకొని టైం అనేది ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ బేస్ చేసుకొని టెంపరేచర్ అనేది ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఓకే, టైం అనేది ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఓకే, ఈ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ చూడండి. రైట్ డౌన్ ది గివెన్ 3 కండిషన్స్. ఓకే, టైం కనుక్కోవాలంటే ఇచ్చిన క్వశ్చన్ 3 కండిషన్స్ ఇస్తారు. ఓకే, ఆ 3 కండిషన్స్ రాయాలి. నెక్స్ట్ కన్సిడర్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఫార్ములా theta is equal to theta naught plus c into e power minus k as ఈక్వేషన్ 1. అంటే న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఫార్ములాని ఈక్వేషన్ 1గా కన్సిడర్గా చేయండి. నెక్స్ట్ ఫ్రమ్ ఫస్ట్ కండిషన్, ఇక్కడ 3 కండిషన్ ఉన్నాయని చెప్పాను కదా, దాంట్లో ఫస్ట్ కండిషన్ నుంచి ఫైండ్ సి వాల్యూ. ఫస్ట్ కండిషన్ నుంచి సి వాల్యూ ఎలా ఫైండ్ చేయాలంటే ఆ ఫస్ట్ కండిషన్లో ఉన్న వాల్యూస్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకి సి వాల్యూ వచ్చింది. అండ్ సబ్స్టిట్యూట్ సి వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఆ వచ్చిన సి వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసి దానిని ఈక్వేషన్ 2గా కన్సిడర్ చేయండి అండ్ కన్సిడర్ యాజ్ ఈక్వేషన్ 2. ఓకే, నెక్స్ట్ ఫ్రమ్ సెకండ్ కండిషన్, ఆల్రెడీ 1 కండిషన్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ కండిషన్, ఫ్రమ్ సెకండ్ కండిషన్ ఫైండ్ ఈ పవర్ మైనస్ కే వాల్యూ. కండిషన్ 2 నుంచి ఈ పవర్ మైనస్ కే వాల్యూని ఫైండ్ చేసి దేని ద్వారా ఫైండ్ చేయాలి? కండిషన్ 2లో ఉన్న వాల్యూస్ ఆల్రెడీ ఇక్కడ ఈక్వేషన్ 2లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ పవర్ మైనస్ కే వాల్యూ వచ్చింది. ఓకే, సబ్స్టిట్యూట్ థర్డ్ కండిషన్ వాల్యూస్. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి? థర్డ్ కండిషన్ వాల్యూస్ మరియు ఈ పవర్ మైనస్ కే వాల్యూ ఈ బోత్ రెండు తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన టైం అనేది వచ్చింది. ఓకే, మళ్ళీ చూడండి. రైట్ డౌన్ ది గివెన్ 3 కండిషన్స్. ముందు ఇచ్చిన కండిషన్స్ రాసుకోవాలి. నెక్స్ట్ కన్సిడర్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ theta is equal to theta naught plus c into e power minus k ని ఈక్వేషన్ 1గా కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఫ్రమ్ ఫస్ట్ కండిషన్ 1 నుంచి, అంటే కండిషన్ 1లో ఉన్న వాల్యూస్ ద్వారా సి వాల్యూ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలంటే కండిషన్ 1లో ఉన్న వాల్యూస్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సి వాల్యూ వచ్చింది. వచ్చిన సి వాల్యూ మళ్ళీ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి, దానిని ఈక్వేషన్ 2గా కన్సిడర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఫ్రమ్ సెకండ్ కండిషన్, ఇక్కడ కండిషన్ 1 అయిపోయింది. సెకండ్ కండిషన్ నుంచి ఈ పవర్ మైనస్ కే వాల్యూ కనుక్కోవాలి. అది ఎట్లా కనుక్కోవాలంటే సెకండ్ కండిషన్లో ఉన్న వాల్యూస్ ఈక్వేషన్ 2లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ పవర్ మైనస్ కే వాల్యూ అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఫ్రమ్ థర్డ్ కండిషన్ నుంచి సబ్స్టిట్యూట్ థర్డ్ కండిషన్ వాల్యూస్ అండ్ ఈ పవర్ మైనస్ కే వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 2. థర్డ్ కండిషన్లో ఉన్న వాల్యూస్, ఇక్కడ వచ్చిన ఈ పవర్ మైనస్ కే వాల్యూస్ రెండు ఈక్వేషన్ 2లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన టైం అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ టైంని బేస్ చేసుకొని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేది ఎలా అడుగుతున్నారని చూద్దాం. ఓకే, if the temperature of a body is changing
if the temperature of a body is changing from 100 degrees Celsius to 70 degrees Celsius in 15 minutes. Okay, find when the temperature will be 40 degrees Celsius. If the temperature of air will be, if the temperature of the air is 30 degrees Celsius. Okay, question only. If the temperature of a body is changing from 100 degrees Celsius to 70 degrees Celsius in 15 minutes, find when the temperature will be 40 degrees Celsius if the temperature of the air is 30 degrees Celsius. Okay, దీని నుంచి కండిషన్స్ రాసుకోవాలి. ఓకే, ఇక్కడ తీటా నాట్, ఇక్కడ 30 డిగ్రీస్ సెల్సియస్ అనేది తీటా నాట్. ఒక్కొక్కసారి క్వశ్చన్ స్టార్టింగ్లో వేస్తారు తీటా నాట్, ఒక్కొక్కసారి క్వశ్చన్ ఎండింగ్లో వస్తారు. ఇచ్చిన టెంపరేచరు తీటా నాట్ అని ఎట్లా గుర్తుపెట్టాలంటే స్టార్టింగ్లో అయినా ఎండింగ్లో అయినా ఇట్లా వేస్తారు. ఇఫ్ ద టెంపరేచర్ ఆఫ్ ది ఎయిర్ ఈస్ 30 డిగ్రీస్ సెల్సియస్, స్టార్టింగ్ అంటే అక్కడ ఒక టెంపరేచర్ ఉన్నప్పుడు దాన్ని తీటా నాట్గా గుర్తించండి, ఈజీగా ఉంటుంది. ఓకే, కండిషన్స్ ఏంటిది? theta is equal to 100 degrees Celsius, then T is equal to 0. Okay, ఇక్కడ చూడండి, if the temperature of a body changing from 100 degrees to 70 degrees, 100 degrees అప్పుడు ఎప్పుడైనా ఇట్లా ఇచ్చారనుకో, 100 to 70 ఇచ్చారనుకో, దీని యొక్క టైం ఇస్తారు, దీని యొక్క టైం ఇవ్వడు. అప్పుడు దీని యొక్క టైం ఇవ్వడు కాబట్టి T ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. ఓకే, దీని యొక్క టైం ఇవ్వడు, దీని యొక్క టైం ఎంత ఇచ్చాడు? 15 minutes ఇచ్చారు. దీని యొక్క టైం ఇవ్వలేదు కాబట్టి 0నే తీసుకోవాలి కంపల్సరీ. మెయిన్ పాయింట్ ఇది పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 70 degrees, దెన్ T ఈజ్ ఈక్వల్ టు ఎంత? 15. ఏం కనుక్కోమని చెప్పారు? theta is equal to 40 degrees అన్నప్పుడు T వాల్యూ ఎంత అని కనుక్కోమని చెప్పారు. ఓకే, ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ని బేస్ చేసుకొని కండిషన్స్ రాసుకోవాలి. ఓకే, ఇక్కడ తీటా నాట్ అనేది 30 degrees, తీటా నాట్ అనేది 30 degrees సెల్సియస్. ఓకే, ఇక్కడ ఈ తీటా నాట్ అనేది ఒక్కసారి క్వశ్చన్ స్టార్టింగ్లో అడగచ్చు, ఎండింగ్లో అయినా అడగచ్చు. ఓకే, తీటా నాట్ వచ్చింది తీసే. కండిషన్ 1 అనేది ఎట్లా రాసుకోవాలంటే 100 degrees నుంచి 70 degrees అడిగారు కాబట్టి ఇక్కడ 100 degrees అంటే ఫస్ట్ అడిగినప్పుడు దాని టైం మెన్షన్ చేయడు. అప్పుడు ఎంత తీసుకోవాలి మనం? T ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. నెక్స్ట్ 100 degrees to 70 degrees ఇన్ 15 minutes అంటే దీనికి టైం ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? థీటా ఈజ్ ఈక్వల్ టు 70 అన్నప్పుడు టైం ఈజ్ ఈక్వల్ టు 50 అని చెప్పాడు. ఫైండ్ థర్డ్ కండిషన్ ఏంటిది? ఫైండ్ వెన్ ది టెంపరేచర్ విల్ 40 degrees. ఇక్కడ థీటా వాల్యూ 40 degrees, ఇక్కడ T వాల్యూ 0 తీసుకోకూడదు, మనల్ని టెంపరేచర్ కనుక్కోమని చెబుతున్నారు. ఇక్కడ ఇనిషియల్గా టెంపరేచర్ వాల్యూ 0, టైం వాల్యూ 0. ఇనిషియల్లీ టైం ఈజ్ ఈక్వల్ టు 0, మళ్ళీ 70 degreesకి టైం వాల్యూ 15 minutes. ఓకే, స్టెప్ 1 ఏంటిది? ఇచ్చిన క్వశ్చన్ బేస్ చేసుకొని కండిషన్స్ ఫ్రేమ్ చేయాలి. ఓకే, స్టెప్ 2 ఏంటిదంటే కన్సిడర్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ యాజ్ ఈక్వేషన్ 1. థీటా ఈజ్ ఈక్వల్ టు థీటా నాట్ ప్లస్ C ఇంటూ e పవర్ మైనస్ KT. ఇది న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ని ఈక్వేషన్ 1గా కన్సిడర్ చేయాలి. ఓకే, స్టెప్ 2 ఏంటిది? స్టెప్ 3 ఏంటిది? కండిషన్ 1 ద్వారా C వాల్యూ కనుక్కోవాలి. ఎట్లా కనుక్కోవాలి? C వాల్యూ రావాలంటే
substitute theta is equal to 100, substitute theta is equal to 100 and t is equal to 0 and theta not equal to 30 degrees Celsius. ఓకే, ఇక్కడ theta not అనేది 3 కండిషన్స్కి యూజ్ చేయాలి కంపల్సరీ. ఓకే, ఇక్కడ కండిషన్ 1 ఇది. కండిషన్ 1 ద్వారా మనకేం రావాలంటే సి వాల్యూ రావాలి. సి వాల్యూ రావాలంటే కండిషన్ 1లో ఉన్న వాల్యూస్ మొత్తం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, theta is equal to theta naught plus c into e power minus kt. దీని ప్రకారం theta ఎంత 100 is equal to theta naught ఎంత 30 plus c into e power minus k into 0. ఓకే, 100 minus 30 is equal to c into minus k into 0. దీని నుంచి 70 ఈజ్ ఈక్వల్ టు సి వాల్యూ 70 వచ్చింది. ఇక్కడ ఈ పవర్ 0 వాల్యూ 1, దేర్ ఫర్ కండిషన్ 1 నుంచి సి వాల్యూ వచ్చింది. ఎంత వచ్చింది? 70 వచ్చింది. నెక్స్ట్ స్టెప్ ఏంది? వచ్చిన సి వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసి అప్పుడు దాన్ని ఈక్వేషన్ 2గా కన్సిడర్ చేయాలి. ఓకే, substitute c is equal to 70 in equation 1. okay, theta is equal to theta naught plus 70 e power minus kt. దీన్ని ఈక్వేషన్ 2గా కన్సిడర్ చేయాలి. ఓకే, ఈక్వేషన్ 2 అయిపోయిందా? ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కండిషన్ 2 ద్వారా e పవర్ మైనస్ k వాల్యూ కనుక్కోవాలి. ఓకే, కండిషన్ 1 ద్వారా c వాల్యూ కనుక్కొని దాన్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసి దాన్ని ఈక్వేషన్ 2గా కన్సిడర్ చేసాం. ఇప్పుడు కండిషన్ 2 ద్వారా ఎంత కండిషన్? theta is equal to 70, t is equal to 15, theta naught is equal to 30. ఇది ఈ కండిషన్ 2 ద్వారా e పవర్ మైనస్ k వాల్యూ కనుక్కోవాలి బై యూజింగ్ e పవర్ ఈక్వేషన్ 2. ఓకే, theta is equal to theta naught plus 70 e power minus kt. ఓకే, 70 is equal to 30 plus 70 e power minus k into 15. ఓకే, 70 minus 30 ఎంత? 40 is equal to 70 e power minus 15k. 40 by 70 is equal to e power minus 15k. okay, ఈక్వేషన్ 2 ఇక్కడ పక్కన రాసుకుంటున్నాను నేను. 70 e power minus kt. ఓకే, దీని నుంచి మనం e power minus k కనుక్కోవాలి. 0 క్యాన్సిల్. 4 by 7 is equal to e power minus 15k. ఇక్కడ నాకు e పవర్ మైనస్ k రావాలి కాబట్టి ఈ 15 ఇటువైపు పంపిస్తే 1 by 15. దేర్ఫర్ e పవర్ మైనస్ k is equal to 4 by 7 whole power 1 by 15. ఓకే, స్టెప్ 1 ఏం చేశానంటే కండిషన్స్ రాశాను. నెక్స్ట్ ఏం చేశానంటే న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ని ఈక్వేషన్ 1గా కన్సిడర్ చేశాను. నెక్స్ట్ ఏం చేశాను? కండిషన్ 1 నుంచి సి వాల్యూ కనుక్కొని బై యూజింగ్ ఈక్వేషన్ 1 ద్వారా సి వాల్యూ కనుక్కొని వచ్చిన సి వాల్యూ మళ్ళీ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసి దాన్ని ఈక్వేషన్ 2గా కన్సిడర్ చేశాను. కండిషన్ 2 ఏం నెక్స్ట్ స్టెప్ ఏంటిది? ఈ పవర్ మైనస్ కే వాల్యూ కనుక్కోవాలి. ఈ పవర్ మైనస్ కే వాల్యూ ఎట్లా కనుక్కోవాలి? బై యూజింగ్ కండిషన్ 2. కండిషన్ 2లో ఉన్న వాల్యూస్ ఈక్వేషన్ 2లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ పవర్ మైనస్ కే వచ్చింది. నెక్స్ట్ కండిషన్ 3 ఏంది? theta is equal to 40 degrees. theta నాట్ అన్నిటికి తీసుకోవాలని చెప్పాక 30 degrees. ఓకే, అప్పుడేం కనుక్కోవాలి?
ఫైన్ టీ. ఇక్కడ theta is equal to 40 degrees, theta naught is equal to 30 degrees. టీ వాల్యూ కనుక్కోవాలి. ఓకే, టీ వాల్యూ కనుక్కోవాలి. టీ వాల్యూ కనుక్కోవాలంటే సబ్స్టిట్యూట్, ఆల్రెడీ ఇక్కడ e పవర్ మైనస్ k వాల్యూ వచ్చింది. సబ్స్టిట్యూట్ theta వాల్యూ, theta నాట్ వాల్యూ, e పవర్ మైనస్ k వాల్యూ కనుక ఈక్వేషన్ 2లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన రిజల్టింగ్ టైం వచ్చింది. ఓకే, theta is equal to theta naught plus 70 e power minus kt. Theta value of 40 is equal to 30 plus 70 e power minus k value anta 4/7 1/15. ఇక్కడ t ఉంది. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే మనకి టైం t వచ్చింది. 40 minus 30 is equal to 70 into 4/7 into t by 15. 40 minus 10 is equal to 70 into 4/7 t by 15. 10 by దీని ఇటువైపు తెచ్చుకున్నాను. 10/70 is equal to 4/17 t by 15. ఓకే, 0 0 cancelled. 1/7 is equal to 4/7 t by 15. ఎప్పుడైనా ఇట్లా పవర్స్లో కనుక ఇస్తే ఆల్రెడీ చెప్పాను, అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. 1 log of 1/7 log of 4/7 t by 15. లాగ్ కనుక అప్లై చేస్తే ఈ t by 15 ముందుకు రాసుకోవచ్చు. log of 1/7 t by 15 into log of 4/7. ఓకే, దీని నుంచి మనకేం కావాలి, t వాల్యూ రావాలి. t వాల్యూ రావటం కోసం ముందు ఏం చేస్తున్నాం, log of 4/7ని దీని కిందకి పంపిస్తున్నాం. t by 15 is equal to log of 1/7 by log of 4/7. ఓకే, ఇక్కడ t వాల్యూ రావటం కోసం 15 పైకి పంపిస్తున్నాం. t is equal to 15 into log of 1/7 by log of 4/7. ఓకే, ఈ వాల్యూని కనుక క్యాలిక్యులేటర్లో కనుక క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సరు t ఈజ్ ఈక్వల్ టు 52.15 మినిట్స్ వచ్చింది. ఓకే, ఈ వాల్యూని కనుక క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేస్తే 52.15 మినిట్స్ వచ్చింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కనుక పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్.